సెంటర్ దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ సెంటర్ వద్ద నేతలందరూ ఉన్నారు. మరి ఎందుకు ఇంతమంది నేతల్ని అక్కడికి మోహరించాల్సి వచ్చింది బీఆర్ఎస్కి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదంటే నెక్ టు నెక్ వాతావరణం ఉందా, కేటీఆర్ అంచనా వేస్తున్నట్టు సైలెంట్ ఓట్ అనేది బీఆర్ఎస్కి అనుకూలిస్తుందా? వీటన్నిటికీ సమాధానం మనకు ఒక గంట 2 గంటల్లో తేలిపోబోతుంది. ఈ అనుమానాలన్నీ పటాపంచలు అవ్వాలంటే ఒక గంటన్నరలో మనకి తేలిపోబోతుంది. రైట్, ఏం చెప్తారు పాపారావు గారు? జూబ్లీహిల్స్కి సంబంధించి కొంత ట్రెండ్ మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కొంత లీడ్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కనపరుస్తున్నారు. అంటే పోస్టల్ బ్యాలెట్లో నేను అనుకోవటం హోమ్ ఓట్ కూడా ఉంది. ఇళ్లకొచ్చి ఓట్లు కొంతమంది వృద్ధులు, బాగా కదలలేని వాళ్ళు, వృద్ధులు, వాళ్ళ ఓట్లు ఇళ్లకెళ్ళి వేయించుకున్నారు. అది మేము ఉండే ఫ్లాట్స్లో కూడా ఒక ఓటు అలాగే పడినట్టుంది. కాబట్టి ఆ పోస్టల్ బ్యాలెట్స్ అనే దానిలో ఒట్టి ఎంప్లాయీసే కాదు, జనరల్గా పోస్టల్ బ్యాలెట్ ఆ రోజు అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైతే డ్యూటీలో ఉండి లేకపోతే అట్లా అటెండ్ కాలేని వాళ్ళు వేస్తారు. కాకుండా ఈ హోమ్ ఓట్ కూడా ఉంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ టిల్ట్ అవుద్ది. ఎంప్లాయీస్ ఓటుగా చూడలేము దాన్ని. కేవలం మామూలుగా అయితే ఎంప్లాయీస్ ఓటుగా చూస్తాం. మామూలు ఇప్పుడు హోమ్ ఓటు మరి కొత్తగా వచ్చింది అనుకుంటున్నాను, అది ఇంతకుముందు నేను వినలేదు. కాబట్టి ఇది జనరల్ ఓటర్ ఉన్నాడు, హోమ్ ఓట్లో జనరల్ ఓటర్ ఉన్నాడు, ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్ని పనిచేస్తాయి హోమ్ ఓట్లో. సో కాబట్టి దాన్ని పెద్ద నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. అది కూడా 101 హోమ్ మొత్తం ఓట్లు పోలని అన్నారు. దానిలో స్ప్లిట్ చెప్పాల, ఎవరికైనా వచ్చినాయని చెప్పలేదు, రాలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది అక్కడ మోహరించి పోలింగ్ అది కౌంటింగ్ దగ్గర అట్లా ఉన్నారంటే బహుశా మొన్నటి ఎక్స్పీరియన్స్ 11th వాళ్ళు కొంత ఓవర్వెల్మ్ అయ్యారు. చాలా చోట్ల వాళ్ళ ఏజెంట్లు పనిచేయలేని స్థితి, వాళ్ళ ఏజెంట్లు అది చేశారనేది వీటి ఆ రోజు చాలా జరిగినాయి. నేను కొన్ని ఉరికే చూపించడం కాదు, కొన్ని ఇబ్బందికరమైనవి. ఆమె ధర్నాకు కూర్చోవలసి రావటం, సునీత గారు యూసఫ్ కూడా అమరావతి స్కూల్ దగ్గర ఎక్కడో ఆమె ధర్నాకు కూర్చున్నారు, నేల మీద కూర్చొని ఆమె ఇట్లా కొంత గొడవలుగా పేపర్లో ఫోటోలతో సహా ఎవిడెన్స్ చాలా వచ్చింది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఓవర్వెల్మింగ్ గా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఇది చేయడంతో మళ్ళీ ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనేది కావచ్చు. కౌంటింగ్ లో ఏం జరగదు నేను అనుకుంటాను. రైట్, ఎన్డీఏ 78 స్థానాల్లో లీడ్ లో ఉంది బీహార్ లో, అలాగే మహాగఠబంధన్ 57 స్థానాల్లో ఉంది, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, జూబ్లీహిల్స్ అనేది ఒక్క అసెంబ్లీ స్థానమే, అది మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక. కానీ అటు అధికార కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాతావరణం కనిపించింది. ఈ ఒక్క ఎన్నికతో ఇంపాక్ట్ ఉంటుందా అన్నది ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ జూబ్లీహిల్స్ ఫలితం ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్ గెలిస్తే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏమైనా చేంజ్ అవుతాయా? సార్ ఆడియో మ్యూట్ లో ఉంది సార్ పుల్లారావు గారు. అందరూ కాంగ్రెసే గెలుస్తారని ఎందుకు అనుకుంటున్నామంటే సిటీ సీటు అక్కడే ఉన్నది, అక్కడే మంత్రులు ఉన్నారు, అక్కడే కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, మెల్లిగా టచ్ చేయొచ్చు అని ఆ అడ్వాంటేజ్ ఉన్నది, తప్పకుండా ఉన్నది అడ్వాంటేజ్. ఇన్కమ్ మంచిది, ఎక్కడో దూరం ఉంటే ఎక్కడో సీట్ ఉంటే మంత్రులు. సో అందువల్ల అది పెద్ద ఇంపాక్ట్ వస్తుంది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే సిటీలో ఫస్ట్ టైం కాంగ్రెస్ సీట్ గెలిచింది, నా ప్రభుత్వాలు చాలా ఆనందపడుతున్నారు, 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఏం పట్టించుకోవట్లేదు అని చేయి. తప్పకుండా ఆయనకి హైకమాండ్తో ఇంకా బలం పెరుగుతారు. ఆ పక్కన ఇంకొకను కూడా బీహార్ మీద ఇయ్యారు. బీహార్ ఎన్నికల రిజల్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే అక్కడ కనుక ఎన్డీఏ అలయన్స్ గెలిస్తే ఇంకా ఈయనకి చాలా పవర్ఫుల్గా సింగిల్ లీడర్గా ఎమర్జ్ అవుతాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటానికి ఉండదు, ఈయన మేనేజ్ చేస్తాడని ఫుల్ బ్లాంకెట్ అప్రూవల్ ఇస్తారు. సో చాలా పెద్ద ఓడిపోయాడు అనుకోండి, పెద్ద అల్లరి చేసేస్తారు. ఆయన అది బై ఎలక్షన్ ఓడిపోయాడు, పాపులారిటీ పోయింది అని పెద్ద అల్లరి అయిపోతుంది. ఎందుకంటే అది మనం ఎదురు చూడవచ్చు. సో గెలిస్తే ఆయనకు ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది, పూర్తిగా ఆయన కేర్ఫుల్గా చేసుకోవచ్చు, బలంగా చేసుకోవచ్చు, ఇంకెదురు ఉండదు. అలాగే బీఆర్ఎస్ కనుక గెలిస్తే తప్పకుండా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది రాష్ట్రం అంతా. మేము ఒకటి మాత్రం నేను చెప్తున్నా, ఎప్పుడూ ప్రాంతీయ పార్టీ మాయం అయిపోదు, అంత ఈజీగా మాయం అయిపోదు. 10 సంవత్సరాలు పరిపాలించారు ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడే ఉన్నారు. ఏదో ఓడిపోయినా వాళ్ళు సర్వైవ్ అవుతారు, పచ్చిపోదు. అది అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతారు ఉండదు. ఎందుకంటే మిగతా 2 నేషనల్ పార్టీలు అందరికీ స్థలం లేదు కదా. ఎవరైతే బీజేపీ నాయకత్వాన్ని ఢిల్లీలో పట్టుకోగలరు, కాంగ్రెస్ నాయకత్వాన్ని, వాళ్ళకే సీట్లు వస్తాయి, వాళ్ళకే పదవులు వస్తాయి. అది రహస్యం అందరికి తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కారు ఎక్కి ఒక అరగంటలో నాయకుడిని కలవచ్చు, ఇస్తారా చేస్తారా చేయడా అతనికి లోకల్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి రీజనల్ పార్టీ ఓడిపోయాడు దుకాణం మూసేస్తారని లేదు, సర్వైవ్ అవుతుంది. ఎక్కడైనా ఓడిపోయిన రీజనల్ పార్టీ పోయిందా? ఈ 70 సంవత్సరాలు ఎక్కడ పోలేదే, అలా ఉంటాయి.
తిరిగి వస్తుంది. సో గెలిస్తే పెద్ద వేవ్ లాంటి ఇంపాక్ట్ బీఆర్ఎస్కి వచ్చింది, నో డౌట్. తర్వాత మూడో ప్లేయర్ కూడా ఉన్నది కదా బీజేపీ, వాళ్ళు ఓడిపోతారు, రేస్లో లేరు అని వచ్చింది, ఎన్ని ఓట్లు వస్తాయి చూడాలి. బట్ ఇది పెద్ద ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. కానీ రీజనల్ పార్టీస్ ఎక్కడికి ఒకటే రీజనల్ పార్టీ ఉన్నారు, అదే 3-4 రీజనల్ పార్టీలు అక్కడ ఉండుంటే తెలంగాణలో ఏదో కులం పార్టీ, ఒక చిన్న జిల్లా పార్టీ, ట్రైబల్ పార్టీ అని ఉంటే అది వేరే విషయం. సో ఇది కంటిన్యూ అవుతుంది. పెద్ద గవర్నమెంట్ కూడా పడిపోదు కదా, నవీన్ యాదవ్ ఓడిపోయినా పడిపోదు, గెలిచినా ఏం అవ్వదు. సో స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఎంత బలంతో వెళ్తాడు ముఖ్యమంత్రి. ఓకే.